లో 36వ వచనం. కుప్రలో పుట్టిన లేవీయుడు అగు యేసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అనే పేరు పెట్టి ఉండిరి. తదుపరి వచనాల్లో మనం చూస్తే, అతడు భూమి కలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. దేవునికి ఎంతో స్తోత్రములు వందనాలు కలుగును గాక. భూమి కలవాడు సర్వసాధారణంగా ఇంకా ఎక్కువ భూమిని సంపాదించుకోవాలి అని ఆశపడతారు. లక్షాధికారులు కోటీశ్వరులుగా ఉండాలని ఆశపడతారు. కానీ ఇతని విషయం విలక్షణంగా కనబడుతూ ఉంది. ఇతని విషయంలో ఆయన భూమి కలిగినవాడు, కానీ ఆ భూమి అంతా అమ్మివేశాడు, ఏమి ఉంచుకోలేదు. ఆ డబ్బులు పైకొని తీసుకుని అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. దేవునికి ఎంతో స్తోత్రములు కలుగును గాక. యథార్థ హృదయముతో, సంతోషముతో, ఆనందముతో ప్రభువుని సేవించాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ సమర్పణతో, ద్రవ్యం కంటే మించిన పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించాడు. అందువలన ఆయన పరమందు ఎంతో గొప్ప మేలు ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన జీవితమే ఆత్మల సంపాదన. ఆయన జీవితంలో ఎంతో ద్రవ్యం ఉంటే అదంతా ప్రభు సేవకు ఇచ్చేశారు. భూములు కానీ ద్రవ్యం కానీ వాటి వైపు తిరగకుండా దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలి, సోల్ విన్నర్గా మారాలి అనే దృక్పథం అతను పెట్టుకున్నాడు. మొట్టమొదటిగా సౌలుగా ఉండి మార్చబడిన పౌలును అతను ఆ యొక్క వెలుగులోనికి తీసుకొచ్చాడు. తాను అక్కడ ఒక రహస్య జీవితంలో ఉంటే అతన్ని బయటకు తీసుకొచ్చాడు. బర్నబా ద్వారా పరిచయం చేయబడిన పౌలు సమస్త లోకానికి సుప్రసిద్ధమైన దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. ఏమాత్రం అక్కడ బర్నబా అసూయ పడలేదు. తనకంటే పౌలును ముందుకు తీసుకుని వచ్చాడు. బర్నబా సేవలో ఆత్మీయ జీవితంలో కొంచెం తక్కువగా ఉన్న జాన్ మార్కును పైకి తీసుకొచ్చాడు, హెచ్చరించాడు. పరమందు నిత్య జీవమును సంపాదించుకునేటట్లుగా చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయములో అంతియొకయ సంఘము అనే సంఘాన్ని మనం గమనిస్తున్నాం ప్రియులారా. ఆ అంత్య సంఘములో ఉన్న మరి గొప్ప దైవజనులు అక్కడ ఉండినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈ యొక్క అంత్యొకయ సంఘములో ప్రధానమైన ఆ యొక్క పునాది రాళ్ళు అక్కడ ఉన్నారు. దానిలో ప్రథముడు బర్నబా. అంత్యొకయ సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, ఈ రకంగా వారు వస్తూ ఉన్నారు. పౌలు పేరు ఎక్కడో మూల ఉన్నది. బర్నబా ప్రథముడు, కానీ బర్నబా వెనక్కి జరిగి పౌలును ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ఉదయకాలంలో ఈ యొక్క బర్నబా మనకు ఒక గంభీరమైన పాఠాన్ని నడుపుతూ ఉన్నారు. పరమందు నిత్యజీవం సంపాదించుకున్నాడు బర్నబా. అందువలన నీ యొక్క స్థానిక సంఘంలో ఎంతమందిని నీవు బర్నబా వలె ముందుకు తీసుకుని వచ్చున్నావు, హెచ్చరించి ఉన్నావు, వారితో సహవాసం కలిగి ఉన్నావు. అటువంటి ఆత్మల సంపాదనలో, అటువంటి శిష్యరికమైన సేవలో ఎవరైతే ఉంటారో వారికి పరమందు నిత్య జీవం. చివరిగా ఒక వచనం చదువుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 56వ వచనములో స్టెఫను దేవుని సేవలో ముందుకు కొనసాగినప్పుడు హతసాక్షిగా మార్చబడ్డాడు. చెప్తున్న మాటలు, ఆకాశం తెరవబట్టి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచుచున్నాను అని. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. పరమందు నిత్య జీవము అనగా
ఆకాశము తెరవబడుట ఆయన చూడగలిగాను. ఈ ఉదయకాలం దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఆయన్ను స్మరిస్తూ జీవితకాలము ఆయన సేవలో సాగిపోదాం. భక్తుడు పాట పాడినట్లుగా వ్రాసినట్లుగా జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని అని భక్తుడు వ్రాశాడు. ఆ రకంగా ప్రతివారు ముందుకు కొనసాగుదురు గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నాం. పరమందు నిత్య జీవమన్నావు ప్రభా, ఆ గొప్ప కృప మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ ఉదయకాల ధ్యానాల్లో పాల్గొన్న ప్రతి వారికి తోడే ఉండి నడిపించును గాక. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాల కొరకు ఆహ్వానం. ఈ ఉదయము ప్రశస్తమైన మాటల ద్వారా ప్రత్యేకమైన ఆశీర్వాదం ప్రభు నీకు కలుగా చేయును గాక. ఈ ఉదయం 2వ సమూయేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 22వ వచనాన్ని గమనిస్తూ ఉన్నాం. 22వ వచనం సౌలు రాజు కుమార్తె అయిన మీకాలు, ఆమెను మనం గమనిస్తూ ఉన్నాం. సౌలు రాజునకు ఉన్న ఆ యొక్క